హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లిటిల్ వాల్ ఛానల్. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి మై కిచెన్ టూర్. ఎందుకో చేయాలనిపించింది, ఒకసారి మీ అందరికి కూడా నా కిచెన్ షేర్ చేసుకోవాలనిపించింది. చాలా సింపుల్గా మినిమల్గా ఉంచుకుంటాను. మీకు నచ్చినట్టయితే నా చిన్న కిచెన్ టూర్ కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే వచ్చేసి నా కిచెన్ అండి. ఐ థింక్ ఎల్ షేప్లో కనిపిస్తుంది మొత్తం. చాలా బాగుంటుంది. మెయిన్గా నాకు నచ్చేది ఏంటంటే ఫస్ట్ పేస్టల్ కలర్, దాని తర్వాత డార్క్ కలర్. చూడ్డానికి ఎంత బాగుంటుంది అంటే ఒకసారి అన్నీ నేను డార్క్ కలర్స్ వేసేసుకున్నాను అనుకో, అక్కడ మురికి పడినా మనకి కనపడదు. ఎప్పుడైనా లైట్ కలర్స్లో ఉంటే మైండ్ అంతా రిలీఫ్గా ఫ్రెష్గా ఉంటుంది అని నా అభిప్రాయం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నా కిచెన్ మీద ఈ ఈ బోర్డు మీద ఎక్కువ అసలు సామాన్లు ఉండి నాకు మంటలు వస్తుంది, చిరాకు వచ్చేస్తుంది. ఏంటి చాలా ఉన్నాయి పనులు అన్నట్టు. సో నేను ఇక్కడ ఎక్కువ ఏం ఉంచుకోను, సింపుల్గా ఉంచుకుంటాను. ఓన్లీ కావాల్సింది మిక్సీ, రైస్ కుక్కర్ అండ్ ఏమన్నా గిన్నెలు వస్తే వండుకునేవి అక్కడ పెట్టుకుంటాను. అండ్ ఇది వచ్చేసి అండ్ పప్పు సామాన్ల డబ్బాలు వచ్చి ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. చూసారా? ఈ బాక్స్ లింకులు కావాలంటే నేను షేర్ చేస్తాను. కంపల్సరీగా ఎవరైనా తీసుకోవాలనిపిస్తే పక్కాగా తీసుకోండి. ఎందుకంటే నేను ఇవి తీసుకుని మినిమం 2 years అవుతుంది. నేను కావాలంటే మీకు స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను, ఏ ఇయర్లో పర్చేస్ చేశానో. చాలా అంటే అప్పటికి ఇప్పటికి మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉండిద్దండి. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ పప్పు సామాన్లు వచ్చి ఇలా పోసుకుంటాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు కావాల్సిన వరకే పోసుకొని, మిగతా అవి అక్కర్లేవు అనుకునేవి నేను ఇలా పక్కన ఇలా పెట్టేసుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఇంకా అక్కడ కంప్లీట్ అవ్వడానికి వస్తున్నప్పుడు ఇంకా ఇక్కడ స్టోరేజ్ ఉంటాయి కదా, ఇవన్నీ దాంట్లో పోసుకుంటూ ఉంటాను. అండ్ ఇది వచ్చేసేసి చిన్న బాస్కెట్ టైపు. నేను కొత్తగా ఇంటికి వచ్చినప్పుడు మా పేరెంట్స్ తీసుకొచ్చారు. ఇంకా నాకు చాలా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి. ఎందుకంటే కూరగాయలు కట్ చేసుకున్నప్పుడు వెంటనే ఆనియన్స్ కావాలంటే ఇలా, చున్నులపాయలు కావాలంటే అప్పడాలు కదా, ఇంకా నాకు కావాల్సిన మినిమం తొందరగా కావాల్సినవి ఇక్కడ పెట్టుకుంటాను. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చి డిష్ వాషర్. అండ్ మేము డిష్ వాషర్ కొనుక్కోలేదండి, మా హోమ్ వచ్చేసి చెన్నైలో ఫర్నిచర్తో తీసుకున్నాం. సో అందులో యాడ్ అయ్యి వచ్చింది ఇది. కానీ నేను యూజ్ చేయను, ఎందుకు, చేత్తో అయితే తొందరగా అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి నా కిచెన్ టూర్ అండి. ఇంక ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న సామాన్లు ఏమన్నా కావాల్సినవి అలా, ఇక్కడ స్పూన్స్, ప్లేట్స్ అందరికీ తెలిసినవిగా. ఇంకా ఇక్కడేమో సిలిండర్, కబోర్డ్స్ వల్ల ఇదేనండి ప్లస్ పాయింట్. మనం ఎంత మెస్సీగా పెట్టుకున్నా లోపల బయటకు అయితే కనపడదు. ఓకే, కనపడదని నేనేం మెస్సీగా పెట్టుకోలేండి. నాకు నచ్చినట్టు చిన్నగా అరేంజ్ చేసుకున్నాను. ఎప్పుడంటే గబుక్కున సిటీలో ఎప్పుడు షిఫ్ట్ అవుతామో ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందో తెలియదు కాబట్టి ఎక్కువ సామాన్లు నేనైతే తెచ్చుకోలేదు. ఎటు ఫర్నిచర్ కాబట్టి ఇంకా నేను మెయిన్గా తీసుకుని ఈ కుక్కరు, అలాంటి రైస్ కుక్కర్స్ చిన్న చిన్న వరకు నేను తీసుకున్నానండి. ఎందుకంటే షిఫ్ట్ అవ్వాలన్నా గబుక్కున చేతిలో అందుబాటులో తీసుకెళ్ళిపోవచ్చు. సో అంతేనండి. మొత్తం 3 members ఉంటాం, మా హస్బెండ్, నేను, మా పిల్లోడు. సరిపోతుంది మాకు ఈ సామాన్ వచ్చేసి. అండ్ మీకు నాకు ఇలాగే నా ఫుల్ హోమ్ టూర్ కావాలంటే కమెంట్ చేయండి, నేనైతే తప్పకుండా షేర్ చేసుకుంటాను మీతో. అండ్ మోర్ ఓవర్ నా కిచెన్ టూర్ ఎలా ఉందో కూడా కొంచెం కమెంట్ చేయండి. నాలాగే ఎవరైనా థింక్ చేస్తారా ఇలాగే ఈ బోర్డు మీద వచ్చేసరికి ఎక్కువ సామాన్ ఉండకూడదు, చిరాకుగా క్లమ్జీగా అనిపిస్తున్నట్టు. అండ్ మోర్ ఓవర్ ఫేస్ ఎందుకు రివీల్ చేయట్లేదంటే నేను చాలా ఇంట్రోవర్ట్ అండి. నాకు ఇక్కడ చెన్నైలో లోన్లీగా ఫీల్ అవుతున్నాను. సో ఏదైనా ఛానల్ క్రియేట్ చేసుకుని కొంత పీపుల్స్తో ఎంగేజ్ అవ్వచ్చు అన్నట్టు క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఇంట్రోవర్ట్ వల్ల పక్కన మా రిలేటివ్స్ ఎవరైనా చూసినా వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని ఫీలింగ్, వాళ్ళు అనుకోకపోయినా నేనే థింక్ చేస్తాను. సో కొన్ని డేస్ ఓపెన్ చేసుకోవాలనుకోవట్లేదు ఫేస్. ఇలాగే సపోర్ట్ చేయండి, ఏమనుకోకండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా ఛానల్ క్రియేట్ చేశాను. సో మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఓకే, అందరూ చూస్తున్నారు నా ఛానల్ కూడా, ఓకే నేను కూడా ఒక కంటెంట్ ఇవ్వగలుగుతున్నాననే హోప్ వస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి కూడా నాకు యూజ్ అవుతుంది. అండ్ మీకు మాత్రం నేను డిసప్పాయింట్ చేయను. నా లైఫ్లో జరుగుతున్నవి క్యూటీ కొంచెం ఏమన్నా షేర్ చేసుకుంటూ ఉంటాను. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.